ఈరోజు సరికొత్తగా పాయింట్ అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళటానికి వ్యతిరేక ఓటు చీల్చడానికే అనేది మీ పార్టీ నాయకులు చేస్తున్న ఆర్గ్యుమెంట్, స్వయంగా ప్రధానమంత్రి చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఇది రైటా? అవును, కరెక్టేనా? అంటే మరి నిన్నటిదాకా అదే రజనీకాంత్ దాకా వినండి, నన్ను కంప్లీట్ చేయండి. అన్న వదిలిన బాణం అని చెప్పింది షర్మిల గారు. 19 ఎలక్షన్లో తిరిగారు, తర్వాత తెలంగాణ వెళ్ళారు, తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు మేము కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఈ వైసీపీకి వచ్చింది కూడా కాంగ్రెస్ నుంచే కదా. మరి జగన్ ఓటేయొద్దని చెప్పి ఊరువాడ తిరిగి క్యాంపెయిన్ చేస్తుందని కూడా మాట్లాడుతుంది మీ పార్ట్నర్సే కదా. ఏది మీరు అనేది? జగన్మోహన్ రెడ్డి ఫ్రెష్ గా మాట్లాడింది, నేను అదే చెప్తుంది. సో మీ పార్ట్నర్స్ చెప్తున్నారు, మరి మీరు చెప్పింది వినాలా, మీ పార్ట్నర్స్ చెప్పింది వినాలా? పొలిటికల్ గా కాదు పొలిటికల్ గా వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నిన్నటిదాకా తెలంగాణలో ఉన్నప్పుడు ఏం జరిగిందండి? ఇవాళ వచ్చి ఆంధ్రాకి వచ్చేసి సడన్ గా ఆంధ్ర మీద ఎక్కడి నుంచి 5 సంవత్సరాలు ఎక్కడికి పోయారు? వాళ్ళ అన్న మీద ఎందుకు విమర్శించలా? ఇవాళ ఎందుకు విమర్శిస్తున్నారు? సో ఇదంతా గేమ్ అనమాట. ఇది మీరు ఆ గేమ్ లో చెప్తారు, క్లారిటీ ఉంది పబ్లిక్ మాత్రం. మాట్లాడుతున్నారు, మీరు మిమ్మల్ని నమ్మాలా, మీ పార్ట్నర్స్ నమ్మాలా? ఎవరు చెప్పిన మాట నమ్మాలి? అరే మీకు అర్థం కాలేదు సార్. మేము ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలో రావడం ఖాయం. మేము పరస్పర అభిప్రాయాలు చెప్పారు. మీకు అర్థం కాదు, అక్కడ విరుద్ధమైన అభిప్రాయాలు ఎక్కడా కాదు. మీ కళ్ళకి సగం గ్లాసులో నీళ్లుంటే సగంగా ఖాళీ కనపడతా ఉంది. మేము వాటర్ రూమ్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఆ రోజున సిబిఎన్ గారు కూడా మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళ సొంత చెల్లెలకే అన్యాయం జరిగింది, వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగినా కూడా ఏం పట్టించుకోలేదనే ఆ కంటెంట్ లో మొత్తం అంతకు ముందు జరిగినట్టు దాని మీద ఆయన మాట్లాడారు. దీంట్లో ఎక్కడా లేదు తప్పై ఉంటది, మీరు చెప్పేదన్నా తప్పై ఉంటది. ఇప్పుడు ఇద్దరు మీ లెక్క ప్రకారం, భారతీయ జనతా పార్టీ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు దొందే వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇద్దరు వాళ్ళ బాబాయ్ హత్యకు అన్యాయం జరిగిందని ఆమె చేసేదన్నా తప్పు, అంతా ప్రజల ముందు డ్రామా, లేదు మీరు చెప్పేదన్నా తప్పు. సార్ ఇదంతా కూడా రేపు ఎలక్షన్ 24 అయిన తర్వాత మొత్తం బయటకు వస్తారు ఏం జరిగింది ఏంటనేది. మీకు ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దొంగతనం జరిగినప్పుడు కలిసి చేస్తారు, పంచుకునేటప్పుడు విడిపోతారు. దట్ ఇస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది మళ్ళీ అధికారం కావాలంతే. వాళ్ళ అధికారం కోసం రకరకాల డ్రామాలు వస్తూ ఉంటాయి. మీరు సునీత ఎందుకు చెప్పిందండి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఓటైద్దని? అలాగే షర్మిల గారు ఎందుకు చెప్పారు? నేను అంటున్నా 5 సంవత్సరాలు ఎక్కడికి పోయారు షర్మిల గారు అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఇదే సజ్జల గారు ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ అమ్మాయికి అసలు అది లేదు, వ్యక్తిగతంగా కూడా లేరు. నేనేమంటున్నానంటే ఇద్దరు ఒక డ్రామాతో నడుస్తున్నారు. ఏదైతే ఎన్డీఏకి వేయాల్సిన ఓటు పొరపాటును కూడా మళ్ళీ షర్మిల కాంగ్రెస్కి వేస్తే వేస్ట్ అయిపోతుంది మా మోడీ గారు క్లియర్ చెప్పారు. అదే విషయం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మీరు ఆ సొంత చెల్లెళ్ళు కూడా ఇలా జరుగుతూ ఉంది. సో వాళ్ళు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని గురించి డెవలప్మెంట్ ఉంటే ఏదైనా ఉంటే ఎన్డీఏ ద్వారానే అవుతుందనేది ఇద్దరు, అదేదో పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. దాన్ని మీరు అర్థం చేసుకోవటంలో మీ ఇంటర్ప్రిటేషన్ రాంగు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ ఎటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ లేవు, ఒకటే ఒపీనియన్ ఉంది. అక్కడ తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్, కింద చెప్పడానికి ఏం లేదు, అవసరం లేదు. నేను అడిగే ఇన్ని రోజులు రాష్ట్ర నాయకత్వం దాన్ని ఇంకో రకమైన పద్ధతిలో చెప్తుందేమో అనిపిస్తుంది. ఏమండి మా కేంద్ర నాయకత్వం ఏం చెప్తే అదే డైలాగ్. మీరు ఇదే డిబేట్లో 8 డిబేట్లకు వచ్చాను. 8 డిబేట్లో మీరు అడిగారు మీకు అలయన్స్ ఉంటుందా ఉండదా, అలయన్స్ ఉంటుందా ఉండదని మీరు అడిగారు. నేను ఎవడే చెప్పా మా కేంద్ర నాయకత్వం ఏది చేస్తే అది అన్నాం. చివరికి వాళ్ళు డిసైడ్ చేశారు. వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ గైడ్ లైన్స్, దాంట్లో ఏం తేడా లేదే. మీకు కేంద్ర నాయకత్వం చెప్పింది తూచేత పురంధేశ్వర్ గారైనా మేమైనా మా ప్యానలిస్టులైనా అందరం దాన్ని ఫాలో అవుతాం, దానికి ఎక్కడ తేడా లేదు. కాదు మీరు అర్థం చేసుకోవడం ఏంటంటే మీరు చెప్పారు కదా మీకు ఇంకా మధ్యలో ఇదేంటి చంద్రబాబు కలిసి వచ్చి ఇక్కడికి వచ్చేది 15 రోజుల్లో సీట్లు సర్దుపోయేలో మమ్మల్ని ఎన్ని క్వశ్చన్లు వేశారు మీరు ఇదే ఛానల్లో. అయినా మేము ఇప్పుడు దీనికి కూడా అదే నిన్న వచ్చిన ఏంటి చెప్పండి నాగభూషణ్ గారు ఏదో చెప్తున్నారు. కాదు నిన్న
కాదు నిన్న ఎన్డీఏ మీటింగ్ జరిగిన తర్వాత ఆ ప్రభంజనానికి ఏ విధంగా జనాన్ని రాకుండా అడ్డుకోవటానికి నేను స్వయంగా చూసా. ఏదో మన టీవీలో కాదు, నేను ఫీల్డ్లో ఉన్నా. ఎన్ని కిలోమీటర్లు ఎలా ఆగిపోయింది ట్రాఫిక్ ఎలా చేశారు అది చూసిన తర్వాత వైసీపీకి నిలబడతానికి క్యాండిడేట్ కూడా దొరకలేని పరిస్థితి ఉంటుంది. మీరు అది చూసుకోండి ముందు. అది అందుకే ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సజ్జల గారు అది నేను చెప్తాను. వాళ్ళంతా లిస్ట్ అంతా ప్రకటించారు ఒకటి తప్ప. సరే మాకెందుకు సార్, ఎప్పుడో మేలో ఎలక్షన్ సార్, ఇప్పుడు అంత తొందర ఎందుకు? మేలో ఎలక్షను ఇప్పుడు మాకు కంగారేం లేదు, మాకు క్లారిటీ ఉంది. 100% మీరు చూస్తారు కదా, ఇంకో 10 రోజుల్లో అన్ని సీట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని అనౌన్స్ అవుతాయి. అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇదే డిబేట్కి మీరు ఇప్పుడున్న వాళ్ళు పద్మ గారు